అమ్మటి రాంబాబుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద దెబ్బ కొట్టినట్టుగా వార్తలొస్తున్నాయి. దాని గురించి మాట్లాడదాం. ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటున్నారు ఆంధ్రప్రదేశ్‌లో. వైసీపీ ఏమంటుందంటే 6 నెలల్లోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేసింది. మళ్ళీ ఎలక్షన్ వస్తే జగనే సీఎం అంటున్నారు ఆళ్ళు. లేదు అదంతా వైసీపీ యొక్క సోది కబుర్లు. మళ్ళీ ఎలక్షన్ వచ్చినా చంద్రబాబే సీఎం అంటున్నారు టీడీపీ వోళ్ళు. ఒక ఓటర్‌గా మీరు చెప్పండి. ఇప్పటికిప్పుడు ముందస్తు ఎలక్షన్ 27లోనో, 28లోనో, 25లోనో వస్తే ఏపీకి మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఎవరికుంది? చంద్రబాబు సీఎం లేదా జగన్ సీఎం? క్లియర్ కట్‌గా ఏపీ జనాలు ఏమనుకుంటారో కామెంట్ చేయండి. నేను ఈ వీడియోని వైసీపీ సన్నిహితుల వద్దకి, టీడీపీ సన్నిహితుల వద్దకి కంపల్సరీ పంపిస్తా. అది నా ప్రామిస్. కానీ వాళ్ళు నిజానిజాలు తెలుసుకుంటే వాళ్ళకే మంచిది. ఎవరికైనా మంచిదే గదా! మీకైనా, నాకైనా, అలాగే రాజకీయ నాయకులకైనా నిజానిజాలు తెలుసుకుంటే మంచిది గాబట్టి క్లియర్ కట్‌గా మీరు చెప్పేసేయండి మొహమాటం లేకుండా. పార్టీని పటిష్టం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారా? పార్టీ నుంచి వెళ్ళిపోయే నేతల గురించి ఆరా తీస్తున్నారా? దాదాపు డజన్ వరకు నేతలు వలస వెళ్ళడానికి సిద్ధమవుతున్నారా? వెళ్తే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితేంటి? దాని గురించి జగన్మోహన్ రెడ్డి ఆరా తీస్తుంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీలో భారీగా మార్పులు జరగబోతున్నట్టు తెలుస్తోంది. అయిన వాళ్ళు పార్టీని వదిలి వెళ్ళిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారట జగన్మోహన్ రెడ్డి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు చక్కదిద్దేందుకు అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతి తర్వాత జిల్లాలో ప్లాన్ చేస్తున్నారు జగన్ జిల్లాల టూర్. ఈ క్రమంలో వాటిని ఫుల్ చేసేటువంటి పనిలో పడినట్లు తెలుస్తుంది. మొదట 100 నియోజకవర్గాల మీద జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసినట్టు వైసీపీ నుంచి ఒక ఫెయిల్యూర్ వచ్చింది. బలమైన నేతలను ఆయా నియోజకవర్గాల నుంచి పంపిస్తున్నారట. ఈ నేపథ్యంలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నుంచి సత్తెనపల్లికి పంపించాలని ఆలోచన చేస్తున్నారట. ఇదే జరిగితే మాజీ మంత్రి అంబటి రాంబాబుకి ఊహించని జలక్ తగలడం ఖాయం. కేవలం అంబటి మాత్రమే కాదు, పలువురు సీనియర్ నేతల స్థానాల్లో మార్పులు జరగబోతున్నట్టు తెలుస్తోంది. కాకినాడ రూరల్ నుంచి విశాఖ పెందుర్తికి షిఫ్ట్ అవ్వాలనే ఆలోచనలో మాజీ మంత్రి కన్నబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అక్కడ అధికంగా ఉన్నారని కారణంగా చూపిస్తున్నారు. అందుకే కన్నబాబు తన నియోజకవర్గం మీద ఫోకస్ కూడా పెట్టట్లేదు. వైసీపీకి బలంగా ఉంటే 100 నియోజకవర్గాల జాబితాని జగన్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. దాని ప్రకారం మార్పులు, చేర్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో 2 ఏళ్లలో ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది. ఇప్పుడున్న 175 నుంచి 122 25 సీట్లకు పెరిగే ఛాన్స్ ఉంది. అందుకోసమే జగన్ 100 సీట్లు టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. వాటిలో ఖచ్చితంగా గెలవాలన్నది వైసీపీ ప్లాన్. రూరల్ నియోజకవర్గాల్లో అక్కడున్న బలాబలాలను బట్టి అభ్యర్థులను డిసైడ్ చేయాలన్నది ఆయన ప్లాన్‌గా చెప్తున్నారు. పట్టణాలు, సిటీల్లో అక్కడ పరిస్థితులను బట్టి ఆర్థికంగా బలమైన అభ్యర్థులకి ఛాన్స్ ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నారట. 2019 ఎన్నికల స్ట్రాటజీని ఈసారి దూరంగా పెట్టాలని జగన్ ఆలోచిస్తున్నారట. గతంలో ప్రజలతో మమేకమైనటువంటి డాక్టర్ వృత్తిలో ఉన్న వారికి సీట్లు ఇచ్చారు. వారంతా గెలుపొందారు. 5 ఏళ్లలో వైసీపీ ఎలాగో అధికారంలో ఉంది. ఈసారి ఆలోచనకు భిన్నంగా వెళ్లాలనేది అధినేత ఆలోచన. 2029 ఎన్నికల్లో ఇప్పటి నుంచి జగన్ బిగ్ స్కెచ్ వేస్తున్నారని. అంటే ముందస్తు ఎన్నికలు అంటే 29 27 ముందస్తు ఎన్నికలకి ఇప్పటి నుంచి జగన్ స్కెచ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఆ స్కెచ్ వర్కౌట్ అయ్యి ఆయన సీఎం అవుతారా? లేక పాలన బాగుండి చంద్రబాబు సీఎం అవుతారా? క్లియర్ కట్‌గా మొహమాటం లేకుండా మీరు కామెంట్ చేసేయండి. జగన్ ఈజ్ సీఎం, చంద్రబాబు ఈజ్ సీఎం ముందస్తు వస్తే గనక ఎవరనేది క్లియర్ కట్‌గా రాయండి. ఏపీ ప్రజల అభిప్రాయం తేలిపోవాలి ఈ వీడియోతో.